డిఎస్సి నియామకాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్సీని టార్గెట్ చేశారా? అక్రమాలపై ఆధారాలతో ప్రశ్నిస్తే ఆయన కుటుంబానికి చెందిన విద్యా సంస్థలపై అధికారులను ఉసిగొల్పారా? ఇదే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డిఎస్సి వ్యవహారంలో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ను నిలదీసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. డిఎస్సి నియామకాల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అర్హతలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారంటూ పరీక్ష రాసిన అభ్యర్థులతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిఎస్సి ప్రక్రియలో జరిగిన అక్రమాలపై ఆధారాలతో సహా అనేక ప్రశ్నలు లేవనెత్తారు. అర్హతలు, సర్టిఫికెట్ల విషయంలో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డిఎస్సి నియామకాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసిన కొద్ది రోజులకే చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానికి చెందిన విద్యా సంస్థల్లో తనిఖీలు జరగడం ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారితీసింది. గుంటూరు, నెల్లూరులోని కృష్ణ చైతన్య విద్యా సంస్థల్లో అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. విద్యా సంస్థల్లోకి వెళ్లిన అధికారులు అనుమతులు, పత్రాలు, నిర్వహణపై ఆరా తీశారు. డిఎస్సి అక్రమాలపై ప్రశ్నించినందుకే పర్వతిరెడ్డి కుటుంబానికి చెందిన విద్యా సంస్థలపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది విద్యా సంస్థలు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానికి చెందిన సంస్థల్నే లక్ష్యంగా చేసుకోవటం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని చెప్తోంది. డిఎస్సి అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన సమయంలో అసలు సమస్యను పక్కదారి పట్టించేందుకు ఈ చర్యలకు పాల్పడ్డారని వైఎస్ఆర్సీపీ విమర్శిస్తోంది. ప్రశ్నించిన వారిపై ఒత్తిడి తెచ్చి గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తోంది. ఈ పరిణామాలపై స్పందించిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి డిఎస్సి అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే వేధింపులకు పాల్పడడం సరైన విధానం కాదన్నారు. ఎంత ఒత్తిడి వచ్చినా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. డిఎస్సి నియామకాల వివాదం, విద్యాసంస్థల తనిఖీలు, రాజకీయ ఆరోపణలు, ఇలా ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. డిఎస్సిలో జరిగిన అక్రమాలు బయట పెడితే ఇంతటి రాజకీయ కక్ష సాధింపా అని సర్వత్రా వ్యక్తమవుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.